ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ గ్రాట్యుటీ రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయదండి, పూర్తిగా చూడండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యంగా మనకి ఈ రోజు నుంచి ఒక సంచలన ఆదేశాలు జారీ కావడమే జరిగింది. ముఖ్యంగా కొత్తగా గ్రాట్యుటీకి సంబంధించి రూల్స్ మారుస్తూ మనకి అధికారిక ప్రకటన అయితే వచ్చింది. మెయిన్ టైటిల్లో చూస్తున్నాం గ్రాట్యుటీ రూల్స్ అని చెప్పి. సో ముఖ్యంగా దేశంలో ఉద్యోగం చేసే వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు అనేక చట్టాలు నిబంధనలు అమల్లో అయితే ఉన్నాయి. సో వాటిల్లో గ్రాట్యుటీ ఒకటి. ముఖ్యంగా మనకి రిటైర్ అయ్యే ముందు మనకి గ్రాట్యుటీ అయితే చెల్లిస్తారు చూస్తున్నాం. ఉద్యోగం మానేసి వెళ్ళిపోయే సమయంలో కంపెనీలు గ్రాట్యుటీ అనేవి చెల్లిస్తూ ఉంటాయి. 1972 సెప్టెంబర్ 16న గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం అమల్లోకి అయితే వచ్చింది. సో ముఖ్యంగా ఈ చట్టం ద్వారా మనకి ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం చేసేందుకు గ్రాట్యుటీని అమలు చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి మనకి ఉద్యోగులకి ఏడాది పూర్తి చేసినా కూడా గ్రాట్యుటీ చెల్లించాలి అని చెప్పి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. అదేవిధంగా శాశ్వత ఉద్యోగులకి ఇది వర్తించదు. శాశ్వత ఉద్యోగులకు 5 సంవత్సరాల పదవీ కాలం తర్వాత, ముఖ్యంగా సర్వీస్ తర్వాత మనకి గ్రాట్యుటీ అయితే చెల్లిస్తారు. ఇక్కడ చూస్తున్నాం. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల్లో గ్రాట్యుటీ నిబంధనలో ఈ మార్పులు చేశారు. దీంతో ఉద్యోగులకి భారీ ఊరటైతే కలిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనకి ఈ కొత్త కార్మిక చట్టాల ద్వారా మనకి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి అయితే పొందనున్నారు. ఇక్కడ చూస్తున్నాం. పలు రూల్స్ని అయితే మనకి ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా పెన్షన్దారులకి కొత్తగా ఈపీపీఓ మనకి పద్ధతిని అయితే ప్రవేశపెట్టింది, గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.